ఇద్దరు మిడిల్ క్లాస్ కుర్రోళ్ళు, అఫ్ కోర్స్ లోయర్ మిడిల్ క్లాస్ ఏమో కూడా, గట్టిగా 20 ఏళ్ళు కూడా లేకమునిపే ఓవర్ నైట్ ఒక్క సాయంత్రంలో కోటీశ్వర్లు అయిపోయారు. అమాంతం కోట్లకు పడగలెత్తారు. ఎలా సాధ్యమైంది? ఐపీఎల్ మినీ యాక్షన్ చూసిన తర్వాత కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ అనే ఇద్దరు కుర్రోళ్ళ గురించి దేశం మొత్తం మాట్లాడుకోవడం చూస్తున్న తర్వాత మనలో చాలా మందికి ఇదే అనిపిస్తుంది కదా. ఏదైనా జట్టులోకి సెలెక్ట్ కావాలంటే రికమెండేషన్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, చాలా పెయిన్ ప్రెషర్ తీసుకోవాల్సి ఉంటుంది అనుకుంటాం కదా. మరి వీటన్నిటిని ఒక సాదా సీదా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రోడు ఎలా దాటగలుగుతాడు? దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఐపీఎల్ అని అర్థమైతే గనక, ఐపీఎల్ అంటే కేవలం యాడ్స్ వేసి వేల కోట్లు వసూళ్లు చేసి పండగ చేసుకునే ఒక పబ్బం కాదు. ఇది ఇండియాలో యూత్కి ఫ్రమ్ నోవేర్ ఒక ఫ్లరిషింగ్ కెరీర్ ఆప్షన్ చూపిస్తున్న బొనాన్జా కూడా అని మనకు అర్థమవుతుంది. అవునా, ఐపీఎల్లో ఛాన్స్ కొట్టడానికి ఫ్రమ్ నోవేర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికి మార్గాలు ఉన్నాయా? రాజకీయాలు అంటకుండా, ఎవరి రికమెండేషన్లు లేకుండా పైకి వచ్చేసేందుకు స్కోప్ ఉందా? స్పోర్ట్స్ అంటే ఇవాళ రేపట్లో ఇండియాలో చూస్తూ ఉంటాం రకరకాల స్కాండిల్స్. అదే విమెన్ రెజ్లర్స్ లాంటి విషయాల్లో అయితే కనుక ఎలాంటి ఫేవర్స్ అడిగారు లాంటి వార్తలు చూసి గుండెని పట్టి పిసికేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది చాలాసార్లు. క్రికెట్లో అయితే రాజకీయాలు ఉంటూ ఉంటాయి. ఆడకపోయినా కానీ కొందరు వైస్ కెప్టెన్లు అయిపోతూ ఉంటారు. ఇంకొందరేమో సడన్ గా సెంచరీ చేసిన తర్వాత కూడా డిజపియర్ అయిపోయే సిచ్యువేషన్స్ కనపడతాయి మనకి. మరి ఇలాంటి చోట్ల కూడా ఎడారిలో ఒయాసిస్ లాగా కనపడుతుంది ఐపీఎల్ ఆక్షనింగ్. అవునా, ఇంత పాజిటివ్ ఈ ఐపీఎల్ ఆక్షన్ ఎంత గొప్పగా చెప్తారా అని అనకండి. ఐపీఎల్ ఆక్షనింగ్ లో ఎన్ని టెక్నికాలిటీస్ ఉంటాయో అన్నే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అని తెలిస్తే ఆలోచిస్తాను తప్పకుండా. క్రికెట్ అనేది ఒక ట్రస్టెడ్ కెరియర్ అయిపోయింది ఇప్పుడు యూత్కి అని నమ్మకం కుదురుతుంది మనకి. ఎలాగో తెలుసా? తెలియాలంటే ముందు అసలు ఐపీఎల్ ఆక్షన్లోకి ఎన్రోల్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటో తెలియాలి. ఏంటి ప్రొసీజరు? ఐపీఎల్ ఆక్షనింగ్లోకి రావాలి అంటే ముందు గవర్నింగ్ బాడీ దృష్టిలో పడాలి అంటే గనక రికగ్నైజ్డ్ బాడీస్ నుంచి ఎన్రోల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అను, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అను, కర్ణాటక, ఇలా రకరకాల బోర్డులు ఉంటాయి కదా. ఇవి ఆ ఏరియాలో ఉన్న ఒక క్రికెటర్ల ఆస్పిరెంట్స్ పేర్లు ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి ఇస్తాయి. అప్పుడే ఎన్రోల్ చేసుకోవడం సాధ్యమవుతుంది. అదే విదేశాల్లో ఉన్న వాళ్ళైతే ఆ దేశాల క్రికెట్ బోర్డులు సిఫార్సు చేస్తే పేరు, ఎవరన్నా అమ్ముడుపోతే కనుక అందులో 10% 15% వాళ్ళు తీసుకుంటారు. ఇది మెథడ్ కదా. మరి ఇలాంటి బ్యాకప్ లేకుండా కేవలం టాలెంట్ మాత్రమే ఉండి కుర్రాళ్ళు ఎదురు చూసే వాళ్ళకి ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎలాంటి టాలెంట్ హంట్ చేస్తాయి అని తెలిస్తే గనక ఫ్రమ్ నోవేర్ మనలో చాలా మంది టాలెంట్ ఉంటే గనక ఫ్రాంచైజీల వరకు వెళ్ళిపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఎలాగో తెలుసా? ఈ బోర్డుల ప్రమేయం లేకుండా, అఫిలియేటెడ్ కాకుండా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పిక్ చేసేందుకు 3 మార్గాలు ఉంటాయి. అవేంటో తెలుసా? లోకల్ కనెక్షన్స్ అండ్ రిఫరల్స్, ఇయర్ రౌండ్ స్కౌటింగ్, ప్రైవేట్ ట్రయల్స్ అండ్ క్యాంప్స్. 1 by 1 చూద్దాం. లోకల్ కనెక్షన్స్ అండ్ రిఫరల్స్ అంటే ఏంటి? అక్నాలెడ్జ్డ్ అకాడమీస్ ఉన్నాయనుకోండి, పేరున్న రంజీ క్రికెటర్లో, నేషనల్ క్రికెటర్స్ నడిపే అకాడమీలు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే రికమెండేషన్స్ని, సూచనల్ని, లేదంటే కనుక మా దగ్గర ఈ టాలెంట్ ఉంది అని చెప్పే మాటకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు వాల్యూ ఇస్తాయి. వచ్చి చూసి పనికొస్తారు అనుకుంటే కనుక పిక్ చేసి ట్రైనింగ్ క్యాంప్లోకి తీసుకుంటాయి. తీసుకొని వాళ్ళని రెస్పెక్టివ్ బోర్డుల ద్వారా ఐపీఎల్లోకి ఎన్రోల్ చేసే బాధ్యతను కూడా ఆ ఫ్రాంచైజీలు తీసుకుంటాయి. బ్యూటిఫుల్ కదా. రెండోది ఇయర్ రౌండ్ స్కౌటింగ్. ఇది కూడా రిఫరల్స్ మీద నడుస్తుంది ఒక రకంగా. కాకపోతే దేశవ్యాప్తంగా స్మాల్ టౌన్స్లో కూడా క్రికెట్ టాలెంట్ని హంట్ చేసేందుకు ఈ ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా టీమ్స్ని నడుపుతూ ఉంటాయి. ఐపీఎల్ 10 వారాలు జరిగిందనుకోండి, ఒక నెల 2 నెలల్లో ప్రిపరేటరీ క్యాంప్స్ ఉంటాయి కదా. ఈ 3-4 నెలలే కాదు, మిగతా 8 నెలల్లో కూడా ఈ హంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ దేశవాళీ టోర్నమెంట్ జరిగినా, ఎక్కడ రికగ్నైజ్డ్ అకాడమీస్ ఉన్నా కానీ అక్కడ కుర్రాళ్ళ ప్రాక్టీస్ని, వాళ్ళ మెటల్ని స్టడీ చేసి వాళ్ళు పిక్ చేసేందుకు ట్రై చేస్తాయి. మనం ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి వింటూ ఉంటాం కదా. చిన్న వయసులోనే భారీ సెంచరీలు చేసేస్తున్నాడని, రాజస్థాన్ రాయల్స్కి అదరగొట్టాడని. అతన్ని ఇలాగే స్కౌటింగ్లోనే పట్టుకున్నారు. పట్టుకుని ట్రైన్ చేసి
రెస్పెక్టివ్ స్టేట్ బోర్డు ద్వారా ఐపీఎల్లోకి ఎన్రోల్ అయ్యాడు అతను. అలా వచ్చినోడే కదా. ఇక ఆ తర్వాత ప్రైవేట్ ట్రయల్స్ అండ్ క్యాంప్స్ను కూడా ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీలు నడుపుతూ ఉంటాయి. అంటే ఇయర్ లాంగ్ ప్రధాన పట్టణాల్లోనో లేకపోతే వాళ్ళ బేస్ ఉన్న సిటీలోనో ఈ క్యాంప్స్ నడుపుతూ ఉంటారు. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అకాడమీస్తో కాంటాక్ట్లో ఉండి కనెక్ట్ అయ్యి టాలెంట్ మనకి పనికొస్తుంది, గ్రూమ్ చేయొచ్చు అని అనుకున్న వాళ్ళని పిక్ చేసి వాళ్ళు తయారు చేస్తారనమాట. అంటే ఒక రకంగా రాజకీయాలు అంటకుండానే బోర్డులు, ఫిల్టరేషన్ లాంటి పర్సనల్ పార్షియాలిటీని కూడా దాటి రావడానికి ఇప్పుడు ఈ ఇయర్ రౌండ్ స్కౌటింగ్ అనేది ఐపీఎల్ ఫ్రాంచైజీలకి అడ్వాంటేజ్ అవుతా ఉంది. అందుకోసమే చాలా మంది పల్లెటూళ్ళ నుంచో అంతగా తెలియని ఊర్ల నుంచో వచ్చి కూడా 30-40 లక్షలకి ఫ్రాంచైజీతో అటాచ్ అయ్యి ఆ తర్వాత నిచ్చెన మెట్లెక్కి పైకెక్కడం చూస్తూ ఉంటాం. ఇది ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఐపీఎల్. ఇక మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ దేశవాళీ టోర్నమెంట్లో పర్ఫామ్ చేస్తేనో సయ్యద్ ముస్తాక్ అలీ లాంటి వాటిలో అండర్-19, అండర్-23 లాంటి వాటిలో పర్ఫామ్ చేస్తే వస్తారు. లేదంటే కనుక టీఎన్పిఎల్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంటి వాటిలో అదరగొట్టి చితక్కొట్టేసే పర్ఫార్మెన్స్ చూపిస్తే గనక ఆక్షనింగ్లోకి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. ఇది రెగ్యులర్ ట్రెడిషనల్ వే. ఇది కాకుండా ఈ స్కౌటింగ్ అనేది ఇప్పుడు న్యూ జనరేషన్కి, న్యూ పూల్ ఆఫ్ టాలెంట్కి ఒక కొత్త దారిని తెరుస్తున్నట్టుగా ఉంది. అందుకోసమే క్రికెట్ మీద డెడికేషన్ ఉండి ఎలాంటి కండిషన్స్లో అయినా ప్రెజర్ని తట్టుకొని సర్వైవ్ కాగలుగుతాము అని నమ్మితే గనక యంగ్ అండ్ ఆస్పిరేషనల్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ అట్రాక్షన్స్గా మనకి ఈ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్లు కనపడుతూ ఉన్నారు. అంతే కదా. 19-20 ఏళ్లకి 14 కోట్లు పెట్టి ఒక ఫ్రాంచైజీ కొంది అంటే రైట్ డైరెక్షన్లో ఉంటే గనక వాళ్ళ మెంటల్ ఎబిలిటీ అండ్ మానసిక స్థైర్యం ఏ స్థాయిలో ఇంప్రూవ్ అవుతాయి. పైగా చెన్నై లాంటి టీం వాళ్ళని గ్రూమ్ చేసింది అంటే వాళ్ళ కెరీర్ ఎంత ఫ్లరిష్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంత తక్కువ టైంలో 20 ఏళ్ళు కూడా రాకుండా మరి ఏ రంగంలోనూ ఈ స్థాయిలో స్థిరపడేందుకు కానీ, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యేందుకు కానీ అవకాశం లేదు కదా. ఈ అట్రాక్షన్ వల్లే ఐపీఎల్ ఇప్పుడు మనకి పిచ్చెక్కిస్తూ ఉంది. ఎంటర్టైన్మెంట్తో పాటు కెరియర్ ఆప్షన్స్ను కూడా చూపిస్తూ ఉంది. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ అట్రాక్షన్. మీరేమంటారు? ఐపీఎల్ క్రికెట్ని ప్రేమించే వాళ్ళకి, ఆడే వాళ్ళకి, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషనల్ కెరియర్ ఆప్షన్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు?